అన్నమయ్య జిల్లా రాచపల్లి గ్రామంలోని పుష్పవతమ్మ పేరుతో రామాపురం నుంచి వంగిమలకు వెళ్ళు రహదారిలో 2 ఎకరాల స్థలం ఉంది. గ్రామస్తులు వారి బిడ్డలు చదువుకుంటారనే ఉద్దేశంతో 2 ఎకరాల స్థలాన్ని వారు జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటు కోసం దానమిచ్చారు. పాఠశాల నిర్మాణం జరిగిపోయింది. అయితే పుష్పవతమ్మ కొడుకులు గణేష్ కుమార్ రెడ్డి, శివకృష్ణారెడ్డి పాఠశాల గోడల ముందర కిరాణా షాపు కోసం రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులు వ్యాపారం చేసుకుంటున్నారు. వారు వైసీపీ సానుభూతి పరులు కావడం, ఇటీవల వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేయడం, దీన్ని జీర్ణించుకోలేని స్థానిక తమ్ముళ్లు మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తహసీల్దార్ పోలీసులను రంగంలోకి దించి వాటిని ధ్వంసం చేసేంత వరకు వదిలిపెట్టలేదు. కారణం ఏమిటంటే బాధితులు అడిగితే దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉందని అధికారులు చెబుతున్నారని. అయితే రామాపురం నుంచి వెళ్ళు ఈ రహదారిలో రాష్ట్ర రాజధానులు కానీ, జిల్లా కేంద్రాలు కానీ, నియోజకవర్గ కేంద్రాలు కానీ లేని సాధారణ గ్రామీణ రోడ్డు ఇదని, ఈ రోడ్డులో ఉదయం, రాత్రి 2 మార్లు ఆర్టీసీ బస్సు వెళుతుందని, అలాంటి రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ ఉందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పాలన అంటే ప్రజలకు మంచి జరిగేలా చేయాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని హితవు పలికారు. 461 సర్వే నెంబర్లో 2 ఎకరాలు భూమి మా తాత వాళ్ళు స్కూల్కు ఇనాముగా ఇచ్చినారు. ఆ స్కూల్ ముందర ప్లేస్లో మేము బతుకుదెరువు కోసం ఒక చిన్న షాప్ కట్టుకొని అక్కడ కిరాణా షాప్ పెట్టుకుంటే ఈ పార్టీల పరంగా మేము వైసీపీ పార్టీ కోసం పనిచేసినామని చెప్పి మంత్రి గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వచ్చి ఈరోజు మా షాప్ను ఈ విధంగా చేశారు. ఈ ప్లేస్లో ఇప్పుడు కూడా మాకు మా అమ్మ పేరుతో ఉంది. మొత్తం రాసి లేదు. ఇంకా మా అమ్మకు 1/2 ఎకరా ఉంది ఈ ప్లేస్ కూడా. ఇప్పుడు మేము ఇక్కడ స్కూల్ ప్లేస్ ఇచ్చినాం కదా అని చెప్పేసి ఆ షాప్ దానివల్ల ఇక్కడ ఒక షాప్ పెట్టినాము. దానికోసం ఈరోజు మేము వైసీపీ పార్టీ కోసం పనిచేసినామని చెప్పి టీడీపీ వాళ్ళు ఈ విధంగా మా షాప్ను నాశనం చేసినారు. ఇది ఎక్కడైనా న్యాయం ఉందా? ఈ రోడ్డు మామూలు పల్లెకు